హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అమ్మాడీస్. ఈరోజు మనం యమ్మీ అండ్ స్పాంజీ కేక్ రెసిపీని చూడబోతున్నాం. దీనికోసం ఒక గిన్నెలో 2 ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఇలా నొరగా వచ్చేలా బీట్ చేసుకున్నాక 1 కప్ షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల బాగా కలుస్తుంది అండ్ ఉండలు లేకుండా వస్తుంది. షుగర్ పౌడర్ మొత్తాన్ని ఇలా బ్యాచెస్గా వేసి కలుపుకున్నాక ఇందులో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి. వెనిలా ఎసెన్స్ వేసి కలిపాక 1 కప్ మైదాని యాడ్ చేసి బాగా కలుపుకోండి. దీని తర్వాత ఇందులో 1/2 కప్పు ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఆయిల్ కూడా బాగా కలిసాక ఈ మిక్స్చర్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోండి. బేకింగ్ సోడా వేసాక ఒకే డైరెక్షన్లో కలపాలి. కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. తర్వాత మౌల్డ్లో ఆయిల్ అండ్ టిష్యూ పేపర్ వేసి ఈ కేక్ బ్యాటర్ని అందులో పోయాలి. ఈ మౌల్డ్కి టిష్యూ పేపర్ వేయడం వల్ల కేక్ అతుక్కోకుండా వస్తుంది. ఒక్కసారి ఇలా బ్యాటర్ పోసాక కింద ట్యాప్ చేయండి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. దీని తర్వాత ప్రీహీట్ చేసిన కుక్కర్లో ఈ మౌల్డ్ని ప్లేస్ చేసి దాన్ని రబ్బర్ ఇంకా విజిల్ లేకుండా ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. దీని తర్వాత కేక్ రెడీ అయిందో లేదో చూసుకోవడానికి మనం కేక్ మధ్యలో ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూడాలి. మనం గుచ్చిన తర్వాత అది నీట్గా బయటికి వచ్చేసిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కేక్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత టిష్యూ పేపర్ని తీసేయాలి. చూడండి, ఇక మన ఈ స్పాంజీ కేక్ రెడీ అయిపోయింది. ఇది అచ్చం బేకరీలో చేసిన కేక్ లాగే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీ ఫాలో అయ్యి మీ ఇంట్లో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ అమ్మాడీస్. ఓకే.